వీడియో చూసి పార్టీలు పక్కన పెడితే ఒక మనిషిగా చాలా బాధేసింది. సో, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఒక రాక్షస జాతికి సంబంధించినటువంటి సమ్మేళనం అని చెప్పి చెప్పడానికి ఏం మాత్రం అతిశయోక్తి కాదు. ఈ వీడియో అయితే చూడండి. మిగతాది మళ్ళీ మాట్లాడతా. సిపి తన నీచమైన కుక్క బుద్ధిని ఇంకొకసారి ప్రదర్శించింది. ఇదివరకంటే అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పెళ్లిళ్ళని ఇంకోటని అవాకులు చవాకులు పేలి ఆయన మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రలాపనలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ తన తల్లి స్థానంలో ఉన్న ఒక వృద్ధురాలను తల్లిగా భావించి ఆమెకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి గత 5 రోజుల కిందట ఇప్పటం గ్రామానికి విచ్చేయటం, ఆమెని తల్లిగా భావించి తల్లి ప్రేమతో ఆమెను అక్కను చేర్చుకున్న దానికి ఒక వైసీపీ పేటీఎం కుక్క తన తన ఎక్స్ అకౌంట్ లో ఈ విధంగా మెన్షన్ చేసి అమ్మాయిలు ఆంటీలు అయిపోయారు, మళ్ళీ ముసలమ్మల జోలికి కూడా ఇది చేశారని చెప్పేసి చాలా అసభ్యకరంగా పోస్ట్ పెట్టి మరి దానిలో మెన్షన్ చేయడం మాకు చాలా బాధ అనిపించింది. మా అధ్యక్షుల వారిని ఈ రోజున తాడేపల్లి స్టేషన్ లో మా ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము ఆ వ్యక్తిని అరెస్ట్ చేయవలసిందిగా సంబంధిత స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ వ్యక్తి మీద తగిన చర్యలు తీసుకుని అతనికి శిక్ష పడే విధంగా చేయాలని మా పార్టీ తరఫున అందరం కూడా బలంగా కోరుకుంటున్నాం. నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా తల్లులందరూ ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి. వీలైనంత వరకు షేర్ చేయండి కూడా. నేను కొన్ని వీడియోలకు మాత్రమే షేర్ చేయమని చెప్పి చెప్తాను. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది అనే దానికి ఈ వీడియో, ఈ కంప్లైంట్ ఒక పెద్ద నిదర్శనం. ఏంటి అని అంటే, ఇప్పటం గ్రామంలో ఇండ్ల నాగేశ్వరమ్మ గారు అనేటువంటి ఆవిడ చాలా పెద్ద ఆవిడ, ఇంచుమించు 85 ఇయర్స్ ఓల్డ్ ఆవిడ. సో, ఆవిడికి ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి దాష్టికాలని తట్టుకొని నిలబడి జనసేన పార్టీకి సపోర్ట్ చేసింది అని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆవిడని కలిసి అది పనిగా చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కలుస్తానమ్మా అని అంత గౌరవప్రదంగా చెప్పడం జరిగింది. ఆవిడని మళ్ళీ ఒక 5 డేస్ కిందట కలవడం జరిగింది. దాన్ని వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక నీచుడు, దుర్మార్గుడు ఏం చేశాడంటే, ఆవిడతో సహా పవన్ కళ్యాణ్ గారికి ఒక పోస్ట్ చేయడం జరిగింది ఎక్స్‌లో. నేను అడుగుతున్నాను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా తల్లులందరినీ, ఏ రోజైనా సరే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, వీర మహిళలు కానీ, లేదంటే నాయకులు కానీ ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కానీ మాట్లాడినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఉన్నాయమ్మా? ఖచ్చితంగా ఉండవు. ఎందుకంటే మేము ఒక మంచి నాయకుడి వెనకాల నడుస్తున్నాం కాబట్టి, మేము నమ్మేటువంటి నాయకుడికి ఇంట్లో ఉన్న ఆడబిడ్డల్ని, తల్లిని ఏ విధంగా చూసుకోవాలో ఆ నాయకుడికి తెలుసు కాబట్టి, అదే మాతో చెప్తాడు కాబట్టి మేము ఈ రోజు కూడా ఇట్లాంటి దారుణమైన చర్యలకి పాల్పడం. అందుకనే నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా తల్లులను అడుగుతున్నాను, ఒక చెల్లి కష్టాన్ని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినటువంటి వ్యక్తి, ఆస్తి కోసం అమ్మనే అధికార పదవి నుంచి దించేసినటువంటి వ్యక్తి, చిన్నాన్నని గుడ్డల వేడితో చంపించేసేసి వాళ్ళ కూతురు సునీత గారిని ఈ రోజు కూడా రోడ్ల వెంబట తిప్పుతూ ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఫాలో చేస్తున్నటువంటి కార్యకర్తలు కూడా ఇంతకు మించి ఏ రకంగా ఆలోచించగలరు? వీళ్ళు ఎప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయలేరు.